లెంటులోని 6వ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన పాఠం ఏమిటి అంటే కన్ఫెషన్ అండ్ ఫర్గివ్నెస్. మనము ఒప్పుకోవాలి, క్షమించబడాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కన్ఫెషన్ అండ్ ఫర్గివ్నెస్. మనము పాపం లేని వారు మనమే చెప్పుకోకూడదు. ఎందుకంటే భక్తుడు చెప్తున్నాడు, నేను పాపములో పుట్టినవాడునని. మాటను బట్టి, ప్రవర్తన బట్టి, పనులను బట్టి, క్రియలను బట్టి, వినుటను బట్టి, చూడడాన్ని బట్టి ఏదో విధంగా ప్రతి మనిషి ఖచ్చితంగా పాపంలో పడి ఉంటున్నాడు. కాబట్టి మనం కన్ఫెస్ చేయాలి, ఆ పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఇలాంటి కాలంలో ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు ఈరోజు చేయవలసిన పని ఏమిటంటే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి, దేవుణ్ణి క్షమించమని అడగాలి. ప్రభువును నువ్వు క్షమించితేనట ఆయన ఎవరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ భూమి మీద నీ పాపాన్ని లేదంటే నీ యొక్క లోపాన్ని, నీ యొక్క ఇబ్బందిని ఎవరితో అయినా పంచుకున్నట్లయితే వారు నిన్ను ఒకరోజు హేళన చేస్తారు. దాన్ని బట్టి వారు నిన్ను భయపెట్టడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన దగ్గర నీ జీవితాన్ని ఒప్పుకో, ఆయన దగ్గర నీ పాపాన్ని విడిచిపెట్టు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిశుద్ధతను కనపరుచుకోవడానికి నీ పాపం అడ్డుగా ఉంది కనుక ఆ పాపాన్ని దూరం చేయి. నువ్వు ఒప్పుకో, క్షమించబడతావు. ఒప్పుకోకపోతే దూరస్తుడు అవుతావు. నువ్వు పాపిగా ఉండడం తప్పు కాదు, నువ్వు పాపంలో పడిపోవడం తప్పు కాదు. కానీ ఆ పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకా నువ్వు దాస్తున్నావు చూడు, అది నిన్ను ఇంకా దేవునికి దూరంగా చేస్తుంది. అది ఎంత దూరంగా చేస్తుంది అని అంటే చివరికి నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొంది దేవునికి దగ్గర అవ్వండి. అలాంటి భాగ్యము, అలాంటి సహాయము ప్రభు మీ జీవితమునకు అనుగ్రహించును గాక.